హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ ది గ్రేట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్యాక్ పెయిన్, నడుము నొప్పికి గల కారణాలు ఏంటి, అసలు మనలో ఇది సర్వసాధారణంగా వచ్చే ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ కాలంగా ఉంటే అది ఏ రకమైనటువంటి నడుము నొప్పి, మనం ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి. ఈ నడుము నొప్పి అనేది అన్ని రకాల వ్యాధుల్లాగా ఇది ఒక వ్యాధి కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైనటువంటి వ్యాధులు రావడానికి సంకేతాలుగా దీన్ని గుర్తించవచ్చు. అయితే మనలో చాలామందికి సర్వసాధారణంగా వచ్చేటటువంటి ఈ నడుము నొప్పి అనేది ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేదా అధిక బరువులు ఎత్తడం వల్ల కానీ, ఎక్కడైనా కూర్చునేటప్పుడు సరైన భంగిమలో కూర్చోలేనప్పుడు, అలాగే ఎక్కువ మంచంపై పడుకొని ఉండేటప్పుడు వెన్ను నొప్పి అనేది రావడం జరుగుతుంది. అయితే స్త్రీలలో మాత్రం గర్భధారణ సమయంలోనూ నెలసరి సమయంలోనూ ఈ నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఇలాంటి సర్వసాధారణంగా వచ్చేటటువంటి నడుము నొప్పికి మన ఇంట్లో ఉన్నటువంటి పెయిన్ కిల్లర్లు కానీ, లేదా పెయిన్ తగ్గించేటటువంటి బాముల్ని మనం అప్లై చేసుకోవడం వల్ల వీటి నుంచి మనం బయటపడవచ్చు. ఈ నడుము నొప్పి అనేది ఎక్కువ కాలం మనకు తగ్గకపోవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, హెర్నియేటెడ్ డిస్క్. దీన్ని స్లిప్డ్ డిస్క్ అని కూడా అంటారు. ఇది రావడానికి గల కారణం వెన్నెముకలో ఉండేటటువంటి డిస్క్ జారినప్పుడు ఈ సమస్య అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది స్లిప్ అవుతుందో తీవ్రమైనటువంటి నొప్పి రావడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నడుము నొప్పి అనేది సర్వసాధారణంగా తగ్గకపోవడం జరుగుతుంది. 2, ఇన్ఫెక్షన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనాల ప్రకారం మనకు ఉండేటటువంటి పక్కటెముకలకు వెన్నెముకకు ఉండే కణజాలాలు అంటే టిష్యూస్లో ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ టిష్యూస్ అనేవి, ఈ కణజాలాలు అనేవి ఇన్ఫెక్షన్ గురి అవుతాయో అప్పుడు తీవ్రమైనటువంటి నడుము నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లో ముఖ్యమైనది ఆస్టియోమైలిటిస్, అంటే ఎముక లోపల వాపు రావడం. ఇలా వచ్చినప్పుడు ఎముక అనేది ఇన్ఫెక్షన్ గురి కావడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాల్లో కూడా మనకు వచ్చేటటువంటి నడుము నొప్పి తొందరగా తగ్గకపోవడం జరుగుతుంది. ఇక 3, ఎపిడ్యూరల్ యాబ్సెస్. ఈ ఎపిడ్యూరల్ యాబ్సెస్ అంటే ఎముకల మధ్య భాగంలో ఇన్ఫెక్షన్ రావడం అన్నమాట. ఇలా ఈ ఎముకల మధ్య వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ వల్ల కూడా నడుము నొప్పి అనేది తొందరగా తగ్గకపోవడం జరుగుతుంది. 4, వెన్నెముక క్యాన్సర్. వెన్నెముకలో ఉండేటటువంటి కణాలు అసాధారణంగా ఒకేసారి పెరగడం జరుగుతుంది. ఇలా ఈ కణాలు అసాధారణంగా పెరిగినప్పుడు దాన్ని వెన్నెముక క్యాన్సర్గా గుర్తించడం జరుగుతుంది. అయితే ఇది జన్యుపరంగా కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్యాన్సర్ కణాలు అనేవి కాలి ఎముక, తుంటి ఎముక, వెన్నెముకలకు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎప్పుడైతే ఈ ఎముకకు పట్టినటువంటి ఈ క్యాన్సర్ కణాలు అనేవి వ్యాపించడం జరుగుతుందో అప్పుడు కూడా ఈ నడుము నొప్పి అనేది తీవ్రంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ వెన్నెముక క్యాన్సర్ అనేది ఉంటుందో వారిలో ఎక్కువగా బరువు తగ్గడం, వెన్నులో నొప్పి అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. 5, ఆస్టియోఫారసిస్. ఈ ఆస్టియోఫారసిస్ అంటే ఎముకలు గుల్లబారడం, ఎముకల చేవ తగ్గిపోవడం, దృఢత్వాన్ని కోల్పోయి బోలుగా బలహీనంగా ఉంటాయి. దీనికి గల కారణం ఎముకల యొక్క సాంద్రత తగ్గిపోవడం, అంటే బోన్ డెన్సిటీ వల్ల ఇటువంటి సమస్య అనేది ఎక్కువగా వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఈ ఎముకలు గుల్లబారిపోవడం జరుగుతుందో అటువంటి సమయాల్లో కూడా ఈ నడుము నొప్పి అనేది చాలా తీవ్రంగా బాధించడం జరుగుతుంది. 6, సయాటికా. ఈ సయాటికా నొప్పి అనేది మనం నడుస్తున్నప్పుడు భరించలేనంత విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది కాలి పిక్క నుంచి వెన్నెముక వరకు కూడా వ్యాపిస్తుంది. ఈ సయాటికాతో ఎవరైతే బాధపడుతుంటారో వారిలో ముఖ్యంగా వెన్ను మరియు కాళ్ళలో నొప్పి రావడం, ఒక రకమైనటువంటి జలధరింపుకు గురి కావడం, తిమ్మెర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇలా ఈ సయాటికా నొప్పి ఉండడం వల్ల కూడా మనకు వచ్చేటటువంటి ఈ నడుము నొప్పి అనేది తొందరగా తగ్గకపోవడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. 7, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్. ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ముందుగా చిన్నపాటి నడుము నొప్పితో మొదలై అలా కొన్ని నెలల తర్వాత తీవ్రమైనటువంటి నడుము నొప్పిగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనం దీనిని ఎలా గుర్తించాలంటే ఇది కొన్ని నెలల తర్వాత కూడా ఇది తగ్గకుండా అలాగే ఉంటే కనుక ఇది యాంకైలోజింగ్ స్పాండిలైటిస్గా మన వైద్యులు గుర్తించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఉదయాన్నే లేవగానే అలాగే అర్ధరాత్రి సమయాల్లో ఈ నొప్పి అనేది తీవ్రంగా బాధించడం జరుగుతుంది. ఇలా ఈ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఉన్నవారిలో కూడా నడుము నొప్పి అనేది సర్వసాధారణంగా తొందరగా తగ్గకుండా ఇది ఇంకా ఎక్కువగా బాధించడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని కారణాల వలన మనకు ఉండేటటువంటి నడుము నొప్పి తగ్గకపోవడమే కాకుండా అనేక రకాల వ్యాధులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎంతోమంది వైద్య నిపుణులు అలాగే ఎన్నో అధ్యయనాలను ఆధారంగా చేసుకొని
మీకు ఆరోగ్యం పట్ల అవగాహన కోసమని ఈ వీడియోని నేను చేయడం జరిగింది. మీకు ఎటువంటి చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కూడా తప్పకుండా వైద్యుని సంప్రదించడం ఉత్తమమైన మార్గం. ఈ వీడియో మనకు వచ్చేటటువంటి నడుము నొప్పి సాధారణమైన నడుము నొప్పి, ఒకవేళ అది తీవ్రతరంగా ఉంటే అది ఏ రకమైనటువంటి నడుము నొప్పి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి, ఇదే మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై హింద్.